శారద, భూమి ఇద్దరు కేపీని ఒక ఇంట్లో పెడతారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా శరత్చంద్ర దగ్గర నుండి భూమికి ఫోన్ వస్తుంది. ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి. నీతో మాట్లాడాలి, ఇంటికి రమ్మని పిలుస్తాడు శరత్చంద్ర. ఇప్పుడే వస్తున్నాను నాన్న అంటూ పరుగున ఇంటికి వెళ్తుంది భూమి. శారద, కేపీ కూడా సంతోషపడుతూ ఉంటారు. కానీ కేపీ అప్పుడే ఆలోచనలో పడిపోతాడు. శరత్చంద్ర దగ్గరికి వెళ్ళిన భూమి సంతోషంగా నాన్నని చూస్తూ నాన్న అని పిలుస్తుంది. కానీ శరత్చంద్ర మాత్రం కాస్త విసుగ్గానే చూస్తాడు. అప్పుడు శరత్చంద్ర భూమిని, నేను నిన్ను కూతురిగా అంగీకరించడం నీకిష్టమేనా అని అడగగానే, ఇష్టమా, అది నాకు ఒక పెద్ద పండగ నాన్న అని అంటూ ఉంటుంది భూమి. నేను చెప్పినట్టు చేస్తావా అని అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర. చేస్తాను, చెప్పండి నాన్న అంటూ ఉంటుంది భూమి. పెద్ద కొడుకు గగనే పిండం పెట్టాలి అని కృష్ణప్రసాద్ మీరాతో చెప్పాడంట. మీ ఆయన్ని ఒప్పించి ఎలాగైనా ఆ కార్యక్రమం జరిపించు, నువ్వు నా కూతురిగా ఉంటావు అని శరత్చంద్ర అనగానే భూమి షాక్ అవుతుంది. అపూర్వ తన కన్నింగ్ ప్లాన్కి నవ్వుకుంటూ ఉంటుంది. భూమి ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. భూమి ఒప్పుకుంటుందా అని మీరా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్కి పిండం పెట్టడానికి గగన్ ఒప్పుకునేలా చేస్తానని భూమి మాటిస్తుందా? శరత్చంద్రతో జరిగిన గొడవతో గగన్ కూడా డల్ అవుతాడు. ఇప్పుడు నెక్స్ట్ భూమి ప్లాన్ ఏంటి, అపూర్వ రియాక్షన్ ఏంటి, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.